డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, ధనస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో వీళ్ళకి 3వ స్థానంలో శని యొక్క సంచారం, పంచమ స్థానంలో గురు రాహుల యొక్క సంచారం ఉండటం, అలానే 9వ స్థానంలో శుక్రుడు, 10, 11 స్థానంలో రవిబుధుల యొక్క కలయిక, అలానే 11వ స్థానంలో కుజుడు కేతు యొక్క సంచారం. మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, ధనస్సు రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు సహజంగా 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు మంచివాడని శాస్త్రం చెప్పింది. 2, 5, 7, 9, 11 స్థానంలో ఇక్కడ గురువు మంచివాడంటే ధనకారకుడు, సంతానం కారకుడు, సంతానం సంపదప్రదం అంటారు, సంతాన సౌభాగ్యం అంటారు. అలానే భాగ్య లాభాధిపతులకి, కుటుంబానికి సంతానాన్ని కారకుడు గురువు వల్ల మంచి లాభం కలుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం, ప్రయాణాల వల్ల మంచి లాభాలు, తీర్థయాత్ర పుణ్యచేష్టాలు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే విద్యార్థులకు కూడా విద్య యందు ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అంటే గతం కంటే కూడా విద్య యందు ఆసక్తి బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పంచమ స్థానంలో నిజంగా గురువు మంచివాడే. మరి తృతీయ స్థానంలో శని లాంటి వాడు మరి వక్రగతి చెందాడు కదా, అంటే మిశ్రమ ఫలితం ఎక్కువగా ఉంటుంది. అటు చెడు కాదు, ఇటు మంచి కాదు. సహజంగా 3, 6, 11 స్థానంలో శని మంచివాడే. కానీ వక్రగతి ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అయిందో మంచి ఫలితాలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అంటే కొన్ని ఫేవరబుల్ కొన్ని పాయింట్స్ వస్తాయి, కొన్ని పాయింట్స్ రావు. అలానే సోదరుల యందు అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బట్టలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే మరి 5వ స్థానం రాహు యొక్క ప్రభావం ఏమిటి? దగ్గరలో రాహు మారబోతున్నాడు. అక్టోబర్ 31 మరి ఎండ్ అయిపోతున్నాడు. అంటే చివరిలో ఏ విధంగా చేస్తాడు రాహు అంటే స్థానచలనం చేస్తాడు. అంటే ఏదో రకమైన ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ రావటం, డబ్బులు పెరగటం. ఆ డబ్బులు పెరిగిన తర్వాత కూడా ఎక్కడో స్థానచలనం అనేది జరుగుతుంది. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న ప్రతి వాళ్ళకి చిరు వ్యాపారులు అంటారు. చిరు వ్యాపారులు కూడా స్థలాన్ని మార్చడం, వేరే చోట లాభాల బాటలో పట్టే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందుకెళ్తారు. డబ్బులు ఆదాయం బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే 9వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం, సంబంధ బాంధవ్యాలు బాగా కలవటం. ఎవరైతే ప్రేమించుకుంటున్నారో ఆ యువకులకు కూడా పెద్దల ద్వారా వివాహాలు జరిగే అవకాశం గ్యారంటీగా ఉంటాయి. అంటే అంత ఆందోళన చెందాల్సిన పని లేదు. గతంలో ఏమిటంటే వీళ్ళకి పెద్దలు ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలని ఒక క్వశ్చన్ మార్క్గా నిలబడే వ్యక్తులకు కూడా వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే వివాహ సంబంధాలు తొందరగా కలవటం, ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఇక్కడ దశమ స్థానం రవిబుధులు ఉన్నారు. అంటే అక్టోబర్ 13వ తారీఖు వరకు అనుకోండి. మరి దశమ స్థానం రవిబుధులు ఉంటే రవిబుధులు మంచివాళ్లే. అదే జాతకపరంగా చూస్తుంది దాన్ని బుధాదిత్య యోగం అంటారు. రవిబుధులు ఉంటే కన్యారాశిలో ఉంటే. అందువల్ల ఇక్కడ యోగాన్ని మనం చర్చించకూడదు. ఇవన్నీ దిస్ ఈజ్ ద ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే గోచార ఫలితాలు అని అర్థం. బర్త్ చార్ట్ సంబంధించిన ఫలితాలు వేరుగా ఉంటాయి. కాబట్టి గోచారంలో 10వ స్థానం రవి బుధులు మధ్య రకమైన ఫలితాన్ని, మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. అంటే అక్టోబర్ 15వ తారీఖు తర్వాత వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు కూడా పెట్టచ్చు. అంటే నూతనంగా వ్యాపారాలు పెట్టాల్సిన వ్యక్తులందరూ కూడా 80% కూడా అక్టోబర్ 15 తర్వాతనే మంచి ఉద్యోగం రావటం, మంచి వ్యాపారం పెట్టడం, బంధువులతో సఖ్యత, ప్రయాణాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే వీళ్ళకి 11వ స్థానంలో కుజకేతువులు ఉంటారు. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంది అని మనం చూస్తే 10వ స్థానం రవిబుధులన్నా 11వ స్థానం అన్నాను. మళ్ళీ వచ్చేటప్పుడు కుజకేతువుల యొక్క కలయిక కూడా మనం చూసాం. కలయిక కూడా ఎలా ఉంది? ఇది కొంత 11వ స్థానంలో మళ్ళీ కుజకేతువులు ఏర్పడితే ధనుస్సు రాశి వాళ్ళకి కొంత 4 గ్రహాలు కూడా 11th హౌస్లో ఉంటాయి. అప్పుడు చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ధనలాభం కలగటం, ప్రతి పనిలో కూడా మంచి జరగటం, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం,
బంధువులతో అయితే విరోధాలు అయితే ఈ నెల మొత్తం ఉంటాయి. అందువల్ల వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ముందుకు వెళ్ళాలి. విద్యార్థుల సమస్యల పరిష్కారం అవుతాయి. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ అవుతారు. స్త్రీలకు కూడా అనుకూలమైన వాతావరణం. గతంలో ఏదైతే మానేశారో విద్య ఇప్పుడు మళ్ళీ కొనసాగించే అవకాశం. గతంలో ఏదైతే వ్యాపారం అనేది మానేశారో మళ్ళీ ఆ వ్యాపారాన్ని సాగించే అవకాశం ఉంటుంది. అయితే మీరు తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ చేసుకోవాలి. ఆ రెమెడీస్లో ముఖ్యంగా కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము, అలానే భయం తొలగటానికి ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దానితో పాటు సుదర్శనుడి యొక్క ఆరాధన చేయాలి. అలానే సుదర్శన యొక్క ఆరాధనతో పాటు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మినుములు దానం చేయటం. ఆ మినుములతో తయారు చేసిన ఏదైనా సరే వస్తువుని గుళ్ళో ప్రధాన అర్చకులకు ఇచ్చి మినపగారెలు లాంటివి కానీ వాళ్ళు చేసి భక్తులందరికీ కూడా పంచితే రాహు యొక్క దోషం అనేది బాగా పోతుంది. అలానే రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శనలు చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు సహజంగా 2, 5, 7, 9, 11 స్థానంలో గురువు మంచివాడని శాస్త్రం చెప్పింది. 2, 5, 7, 9, 11 స్థానంలో ఇక్కడ గురువు మంచివాడంటే ధనకారకుడు, సంతానం కారకుడు, సంతానం సంపదప్రదం అంటారు, సంతాన సౌభాగ్యం అంటారు. అలానే భాగ్య లాభాధిపతులకి కుటుంబానికి సంతానాన్ని కారకుడు గురువు. గురువు వల్ల మంచి లాభం కలుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం, ప్రయాణాల వల్ల మంచి లాభాలు, తీర్థయాత్రల పుణ్యచేష్టాలు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే విద్యార్థులకు కూడా విద్య యందు ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. అంటే గతం కంటే కూడా విద్య యందు ఆసక్తి బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి పంచమ స్థానంలో నిజంగా గురువు మంచివాడే. మరి తృతీయ స్థానంలో శని లాంటి వాడు మరి వక్రగతి చెందాడు కదా, అంటే మిశ్రమ ఫలితం ఎక్కువగా ఉంటుంది. అటు చెడు కాదు, ఇటు మంచి కాదు. సహజంగా 3, 6, 11 స్థానంలో శని మంచివాడే. కానీ వక్రగతి ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ అయిందో మంచి ఫలితాలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అంటే కొన్ని ఫేవరబుల్ కొన్ని పాయింట్స్ వస్తాయి, కొన్ని పాయింట్స్ రావు. అలానే సోదరుల యందు అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బట్టలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే మరి 5వ స్థానం రాహు యొక్క ప్రభావం ఏమిటి? దగ్గరలో రాహు మారబోతున్నాడు. అక్టోబర్ 31 మరి ఎండ్ అయిపోతున్నాడు. అంటే చివరిలో ఏ విధంగా చేస్తాడు రాహు అంటే స్థానచలనం చేస్తాడు. అంటే ఏదో రకమైన ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ రావటం, డబ్బులు పెరగటం. ఆ డబ్బులు పెరిగిన తర్వాత కూడా ఎక్కడో స్థానచలనం అనేది జరుగుతుంది. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న ప్రతి వాళ్ళకి చిరు వ్యాపారులు అంటారు. చిరు వ్యాపారులు కూడా స్థలాన్ని మార్చడం, వేరే చోట లాభాల బాటలో పట్టే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందుకెళ్తారు. డబ్బులు ఆదాయం బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే 9వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం, సంబంధ బాంధవ్యాలు బాగా కలవటం. ఎవరైతే ప్రేమించుకుంటున్నారో ఆ యువకులకు కూడా పెద్దల ద్వారా వివాహాలు జరిగే అవకాశం గ్యారంటీగా ఉంటాయి. అంటే అంత ఆందోళన చెందాల్సిన పని లేదు. గతంలో ఏమిటంటే వీళ్ళకి పెద్దలు ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలని ఒక క్వశ్చన్ మార్క్గా నిలబడే వ్యక్తులకు కూడా వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే వివాహ సంబంధాలు తొందరగా కలవటం, ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఇక్కడ దశమస్థానం రవిబుధులు ఉన్నారు. అంటే అక్టోబర్ 13వ తారీఖు వరకు అనుకోండి. మరి దశమస్థానం రవిబుధులు ఉంటే రవిబుధులు మంచివాళ్లే. అదే జాతకపరంగా చూస్తుంది దాన్ని బుధాదిత్య యోగం అంటారు. రవిబుధులు ఉంటే కన్యారాశిలో ఉంటే. అందువల్ల ఇక్కడ యోగాన్ని మనం చర్చించకూడదు. ఇవన్నీ దిస్ ఈజ్ ద ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే గోచార ఫలితాలు అని అర్థం. బర్త్ చార్ట్ సంబంధించిన ఫలితాలు వేరుగా ఉంటాయి. కాబట్టి గోచారంలో 10వ స్థానం రవి బుధులు మధ్య రకమైన ఫలితాన్ని, మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. అంటే అక్టోబర్ 15వ తారీఖు తర్వాత వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు కూడా పెట్టచ్చు. అంటే నూతనంగా వ్యాపారాలు పెట్టాల్సిన వ్యక్తులందరూ కూడా 80% కూడా అక్టోబర్ 15th తర్వాతనే మంచి ఉద్యోగం రావటం, మంచి వ్యాపారం పెట్టడం, బంధువులతో సఖ్యత, ప్రయాణాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే వీళ్ళకి 11వ స్థానంలో కుజకేతువులు ఉంటారు. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంది అని మనం చూస్తే 10వ స్థానం రవిబుధులన్నా 11వ స్థానం అన్నాను.
మళ్ళీ వచ్చేటప్పుడు కుజకేతువుల యొక్క కలయిక కూడా మనం చూసాం. కలయిక కూడా ఎలా ఉంది, ఇది కొంత 11వ స్థానంలో మళ్ళీ కుజకేతువులు ఏర్పడితే ధనస్సు రాశి వాళ్ళకి కొంత 4 గ్రహాలు కూడా 11th హౌస్లో ఉంటాయి. అప్పుడు చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ధనలాభం కలగటం, ప్రతి పనిలో కూడా మంచి జరగటం, ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం. బంధువులతో అయితే విరోధాలు అయితే ఈ నెల మొత్తం ఉంటాయి. అందువల్ల వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ముందుకు వెళ్ళాలి. విద్యార్థుల సమస్యల పరిష్కారం అవుతాయి, విద్యార్థులు కాన్సన్ట్రేషన్ అవుతారు. స్త్రీలకు కూడా అనుకూలమైన వాతావరణం. గతంలో ఏదైతే మానేశారో విద్య ఇప్పుడు మళ్ళీ కొనసాగించే అవకాశం, గతంలో ఏదైతే వ్యాపారం అనేది మానేశారో మళ్ళీ ఆ వ్యాపారాన్ని సాగించే అవకాశం ఉంటుంది. అయితే మీరు తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ చేసుకోవాలి. ఆ రెమెడీస్లో ముఖ్యంగా కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రము, అలానే భయం తొలగటానికి ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దానితో పాటు సుదర్శనుడి యొక్క ఆరాధన చేయాలి. అలానే సుదర్శన యొక్క ఆరాధనతో పాటు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మినుములు దానం చేయటం. మినుములతో తయారు చేసిన ఏదైనా సరే వస్తువుని గుళ్ళో ప్రధాన అర్చకులకు ఇచ్చి మినపగారెలు లాంటివి కానీ వాళ్ళు చేసి భక్తులందరికీ కూడా పంచితే రాహు యొక్క దోషం అనేది బాగా పోతుంది. అలానే రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శనలు చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో అన్నీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ, పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్ష సిద్ధి అనేది ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.